హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం బీటెక్ లో M1 లో యూనిట్ 3 లో ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే క్యాషియస్ మీన్ వాల్యూ థీరం లో ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే మనం చేసేద్దాం. దీనికి ఇప్పుడు నేను ఫస్ట్ రోల్స్ థీరం చెప్పా, అలాగే లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం చెప్పే. ఇప్పుడు మూడోది ఇది క్యాషియస్ మీన్ వాల్యూ థీరం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీంట్లో కూడా స్టేట్మెంట్స్ చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్స్ చూసిన తర్వాత అయితే ప్రాబ్లం కి వెళ్ళిపోదాం. ఓకేనా, ఫస్ట్ స్టేట్మెంట్ లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని తీసుకుంటా. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ రెండు ఉంటాయి దీంట్లో. క్యాషియస్ మీన్ వాల్యూ థీరం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఆర్ రెండు ఉంటాయి. టూ ఫంక్షన్స్. ఓకేనా, టూ ఫంక్షన్స్ అని తీసుకుంటాం. టూ ఫంక్షన్స్ డిఫైన్డ్ యాజ్ డిఫైన్డ్ అని రాసాం. డిఫైన్డ్ తర్వాత ఇన్ డిఫైన్డ్ దేంట్లో ఏ కామా బి లో. ఓకేనా, సచ్ దట్ ఓకేనా. ఇప్పుడు మనం స్టేట్మెంట్ కి వెళ్ళిపోదాం. ఫస్ట్ డే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్. ఫస్ట్ ఏమంటే ఆర్ కంటిన్యూస్ అవ్వాలి. ఫస్ట్ ఆర్ కంటిన్యూస్. ఓకేనా, కంటిన్యూస్ అని రాసుకున్నాం. దేంట్లో ఏ కామా బి లో. ఓకేనా, ఏ కామా బి. తర్వాత ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఈ స్టేట్మెంట్స్ అన్నమాట ఆర్ డిరైవబుల్ దేంట్లో ఏ కామా బి లో. ఓకేనా, డిరైవబుల్. తర్వాత దెన్ సి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ కామా బి such that in f dash x by g dash x. ఓకేనా, ఇది లాస్ట్ ఫార్ములా అంట. ఇన్ ఎఫ్ ఆఫ్ బి అంటాం. ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ, జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ. ఓకేనా, విచ్ ఈజ్ ఏ ఫార్ములా. ఇదా దీని ఫార్ములా. ఇదండి స్టేట్మెంట్. ఇప్పుడు మనం ప్రాబ్లం వెళ్ళిపోదాం. ప్రాబ్లం ఇక్కడతో స్టేట్మెంట్ అయిపోయింది. ఇప్పుడు ప్రాబ్లం చేసేద్దాం దీని మీద. ప్రాబ్లం ఏమంటే వెరిఫై. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఇస్తే సెమ్ ఎగ్జామ్ లో ఈజీగా, అయితే ఇవ్వచ్చు. ఆ మూడిట్లోనే ఇస్తారు మాక్సిమం 5 మార్క్స్ కి. ఇప్పుడు క్వశ్చన్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ రూట్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్ 1/√x దేంట్లో ఇన్ ఏ కామా బి వేర్ 0 less than a less than b. ఓకేనా, ఇలా అయితే ఇచ్చాడండి. ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఏం రాయాలి? గివెన్ దట్ అని రాయాలి. మనం ఫస్ట్ గివెన్ దట్ అని రాస్తే మీకు హాఫ్ మార్క్ అని చెప్పా. గివెన్ దట్ అని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్, తర్వాత జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/√x. ఓకేనా, ఇలా రాసుకోండి. ఇప్పుడు దేంట్లో ఏ కామా బి లో రాసుకోండి. ఫస్ట్ క్లియర్లీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఆర్ కంటిన్యూస్. దేంట్లో ఏ కామా బి. ఓకేనా, ఇలా రాసుకోండి. ఏ కామా బి ఫస్ట్. తర్వాత ఎఫ్ డాష్ ఎక్స్. ఇప్పుడు డిరైవబుల్ అవ్వాలంటే ఎఫ్ డాష్ ఎక్స్ కనుక్కున్నాం. ఎఫ్ డాష్ ఎక్స్ అంటే ఇప్పుడు ఎఫ్ డాష్ ఎక్స్ దీన్ని డిరైవ్ చేస్తే, డిఫరెన్షియేషన్ చేస్తే 1/2√x వచ్చింది. ఓకేనా, మళ్ళీ అండ్ జీ డాష్ చేస్తే, జీని కూడా డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొచ్చింది అంటే 1/2x ఇంటూ √x అని వచ్చింది. ఓకేనా, 1/2x ఇంటూ √x. ఓకే, దేంట్లో exist x డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రాసిన ఏ కామా బి. ఓకేనా, ఏ కామా బి లో. దాని తర్వాత ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఆర్ డిరైవబుల్. రాసిన తర్వాత దెన్ లాస్ట్ సి బిలాంగ్స్ సి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ కామా బి. ఓకేనా, సచ్ దట్ ఇక్కడ ఫార్ములా అయితే రాసేద్దాం. ఇప్పుడు రాస్తున్నాం ఎఫ్ డాష్ సి బై జీ డాష్ సి. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ.
ఓకేనా, ఇలా రాసుకున్నాం. మనం ఎఫ్ డాష్ సి అంటే ఎంత, మనకి వాల్యూ ఏమొచ్చింది ఇక్కడ రాస్తున్నాం అండి. ఎఫ్ డాష్ సి అంటే మనకి ఏమొచ్చిందంటే 1 / ఎఫ్ డాష్ సి. దీన్ని ఎక్స్ కాకుండా సి లో రాసుకోవాలి, అందుకనే 1/2√c. ఎక్స్ కాబట్టి రూట్ సి రాసుకున్నాం, రూట్ సి. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు 1 ఇప్పుడు జీ డాష్ సి అంటే 1/2x√x. ఎక్స్ ప్లేస్ లో సి రాసుకోవాలి, ఎందుకంటే సి లో ఉన్నాయి కాబట్టి. ఈజ్ ఈక్వల్ టు బై ఎఫ్ డాష్ పి అంటే మోడ్ స్క్వేర్ బి రూట్ బి మైనస్ రూట్ ఏ బై 1/√b. ఎందుకంటే ఇక్కడ 1 అంటే జీ డాష్ అంటే 1/2x into 2x కాబట్టి అలా రాసుకున్నాం. ఓకేనా, జీ తర్వాత మైనస్ 1/√a. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? ఇలా రాసుకున్నాం. తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. ఇక్కడైతే క్యాన్సిల్ అయిపోద్ది అనమాట. ఓకేనా, 2√3 క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా, మైనస్ ఉంది. ఇప్పుడు ఇక్కడ మైనస్ సి వచ్చింది. 1 క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ బి మైనస్ రూట్ ఏ బై, ఇది ఇక్కడ వచ్చింది ఏ మైనస్ ఇదేమో ఇటు మైనస్ బి బై మోడ్ బి మైనస్ మోడ్ ఏ స్క్వేర్ రూట్ బి మైనస్ రూట్ ఏ. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏముంది, మళ్ళీ మనం దీన్ని కలిపి రాసేద్దాం. మైనస్ కామన్ తీస్తే ఇక్కడ కూడా ఇప్పుడు మోడ్ రూట్ ఏ మైనస్ రూట్ బి బ్రాకెట్ తర్వాత రూట్ ఏ మైనస్ రూట్ బి. ఓకేనా, బై రూట్ బి రూట్ ఏబి అని రాస్తుంది, రూట్ ఏబి. ఇది క్యాన్సిల్ అయిపోయింది, బైలో ఉంది కాబట్టి. ఓకేనా, ఈ మైనస్ క్యాన్సిల్. ఓకేనా, తర్వాత ఏం మిగిలింది, 1/n మిగిలింది. గివ్స్ రైస్ టు ఏం మిగిలిందంటే ఏం మిగిలింది, సి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ అండ్ బి, రూట్ ఆఫ్ ఏ కామా బి. ఓకేనా, ఇది అయితే మిగిలింది. సి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కామా బి. ఓకేనా, హెన్స్ రిక్వైర్డ్ సొల్యూషన్ క్యాషియస్ మీన్ వాల్యూ థియరమ్ అని ఇక్కడ రాసేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇది మీ బీటెక్ చదివే ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. M1 అంటే చాలా భయపడుతుంటారు, వాళ్ళకి మీ ఫ్రెండ్స్ లో ఏమైనా ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం, మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.